హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే వంశీ. ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వంశీ. సో ఆర్జే వంశీ ఇవాళ ఒక వాలంటీరింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళబోతున్నాడు. సిటీ ఇయర్ వాలంటీరింగ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వాలంటీర్స్ కావాలన్నారు. సో నేను వాలంటీర్గా వెళ్తున్నాను. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, ఈ వాలంటీర్ ప్రోగ్రాంలో భాగంగా నేను వెళ్ళి ఫేస్ మాస్క్లు ఏదైతే ప్రిపేర్ చేయడానికి మెటీరియల్ ఏదైతే ఉందో, సో నేను ఇప్పుడు వెళ్ళి ఆ మెటీరియల్ తీసుకొని రాబోతున్నాను. సో మెటీరియల్ తీసుకొని వచ్చి నేను ఇంట్లో ఫేస్ మాస్కులు తయారు చేసి నేను వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. సో ఈరోజు నేను ఆ పని చేయబోతున్నాను. ఈ వాలంటీర్ ప్రోగ్రామ్కి నేను 30 నెంబర్ బస్ ఎక్కి వెళ్ళాలి. సో బస్ ఇంకా రాలేదు. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో 30 నెంబర్ బస్సు వచ్చేస్తుంది ఇప్పుడు. సో నేను ఈ 30 నెంబర్ బస్ ఎక్కి వాలంటీర్ ప్రోగ్రామ్కి వెళ్ళబోతున్నాను. సో ఇప్పుడే నేను 30 నెంబర్ బస్ దిగాను అండ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. సిటీ ఇయర్ ఆఫీస్కి వెళ్ళి నేను మెటీరియల్ తెచ్చాను మాస్క్ ప్రిపేర్ చేయడానికి. సో నేను కొంచెం సేపట్లో మాస్కులు ప్రిపేర్ చేయబోతాను. ఫ్రెండ్స్, సిటీ ఇయర్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో మిల్వాకీ విస్కాన్సిన్ సిటీ ఇయర్ ఆర్గనైజేషన్కి మేము నార్త్ వెస్టర్న్ మ్యూచువల్ నుంచి వాలంటీర్స్గా వెళ్ళి ఇవాళ మాస్క్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వబోతున్నాం అనమాట సిటీ ఇయర్ ఆర్గనైజేషన్కి. సో దిస్ ఈజ్ అ వాలంటీర్ జాబ్. సో ఈరోజు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఆపర్చునిటీ నాకు మా నార్త్ వెస్టర్న్ మ్యూచువల్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను మాస్క్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నేను శానిటైజ్ చేస్తున్నాను. ఈ స్పేస్ ఏదైతే వర్క్ స్పేస్ ఉందో ఈ వర్క్ స్పేస్ మొత్తాన్ని నేను శానిటైజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ వర్క్ స్పేస్ మొత్తం నేను శానిటైజ్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇది మాస్క్ అండ్ మాస్క్ ప్రిపరేషన్ కాబట్టి, అండ్ వీ షుడ్ బి వెరీ వెరీ హైజీనిక్. ఇక్కడ మొత్తం నీట్గా వర్క్ స్పేస్ నీట్గా ఉంచుకొని క్లీన్గా అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలి. సో వర్క్ స్పేస్ క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడు సో ఇది మెటీరియల్ బ్యాగ్, వాళ్ళు మాకు ఇచ్చిన మెటీరియల్ బ్యాగ్. సో ఇందులో ఏమేమి ఉన్నాయో అన్జిప్ చేసి చూస్తాను. ఫస్ట్ గ్లోవ్స్ వేసుకొని దెన్ ఐ విల్ స్టార్ట్ ద వర్క్. సో సింపుల్ అండి. సో ఫస్ట్ 1 ఫోల్డ్ ఇలా చేయాలి, తర్వాత నెక్స్ట్ ఫోల్డ్. సో 1 fold, 2 fold, దెన్ 1 more fold చేస్తున్నాను. సో 3 times ఫోల్డ్ చేస్తే మనకి అంటే 4 panel లా రావాలన్నమాట. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇది టీ షేప్లో వస్తుంది. సో ఈ టీ షేప్లో వచ్చిన తర్వాత మనం మధ్యలో జస్ట్ ఇలాగా ఫ్లాట్ చేయాలన్నమాట. ఇట్లా పట్టుకొని సో ఇలా ఫ్లాట్ చేసిన తర్వాత టర్న్ చేసి సో జస్ట్ ఇలా వన్ మోర్ టైం
బ్యాక్ ఫోల్డ్ చేయండి. ఇది కూడా ఇంకోసారి ఫోల్డ్ చేయాలి ఇలా. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి సో ఇప్పుడు నేను రబ్బర్ బ్యాండ్ పెట్టేసి స్టేపుల్ చేస్తాను అనమాట. సో ఇలా స్టాపుల్ చేయాలి. అండ్ సేమ్ అలాగే అటు సైడ్ కార్నర్ కూడా చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. సో సింపుల్ మాస్క్ రెడీ. ఇంకొకసారి నేను మాస్క్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇలా ఈ షీట్ ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత చిన్న ఫోల్డ్ చేయండి. ఓకే, సో 1 టైం ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ టర్న్ చేసి ఇంకొక స్మాల్ ఫోల్డ్ చేయండి. సో మళ్ళీ దాన్ని బ్యాక్ టర్న్ చేసి ఇంకొకసారి ఫోల్డ్ చేయండి. సో ఇట్లా 3 టైమ్స్ ఫోల్డ్ చేసాం మనం దీన్ని. అండ్ 3 టైమ్స్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇలా 4 ప్యానల్ లాగా ఇలా ఓపెన్ చేస్తే మనకి 4 ప్యానల్ లాగా కనిపిస్తుంది. సో ఈ 4 ప్యానల్ లాగా ఫోల్డ్ చేసిన తర్వాత 4 ప్యానల్ లాగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ కార్నర్ బిట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. కార్నర్ బిట్ని ఓపెన్ చేసిన తర్వాత డబుల్ పోర్షన్ అయితే మనకు కనిపిస్తుందో దాన్ని జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా హోల్డ్ చేస్తే మనకి టీ షేప్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, టీ షేప్లో కనిపిస్తుంది. సో ఈ మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫ్లాట్ చేయండి. ఫ్లాట్ చేసి ఇలాగా జస్ట్ ఇలా స్మూత్గా చేయండి. ఫ్లాట్ చేసేసి ఇలా ఫ్లాట్ చేసిన తర్వాత జస్ట్ ఇలా మొత్తం ఈ పోర్షన్ అంతా ఇలా పట్టుకొని జస్ట్ ఇలాగా బ్యాక్ టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్కి ఇలా ఇది పట్టుకొని ఇలా ఈ ఎడ్జ్లో ఇది ఒకసారి ఫోల్డ్ చేయండి. అండ్ ఇటు కూడా ఈ ఎడ్జ్ ఇలా పట్టుకొని ఇది ఒకసారి ఇలా ఫోల్డ్ చేయండి. సో ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ని మనం ఇప్పుడు చిన్నగా ఒక 1/2 ఇంచ్ ఇలాగా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాం. సో రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలాగా టైట్ చేసి చూసుకోండి, కొంచెం ఎడ్జ్కి వచ్చేటట్టు. సో ఇప్పుడు స్టాపుల్ చేసుకుందాం. సో 1 సైడ్ స్టాపుల్ చేసాం ఇలాగా. తర్వాత
ఇంకొక సైడ్. సో ఇంకో సైడ్ అంటే వేరే సైడ్ మనం స్టాపుల్ చేసే ముందు ఈ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం జాగ్రత్త మళ్ళీ ఒకసారి ఫ్లాట్ చేసుకున్న తర్వాత అప్పుడు రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మనం మళ్ళీ అక్కడ స్టాపుల్ చేద్దాం. లేదంటే ఈ ఫోల్డ్స్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, లేదంటే ఫోల్డ్స్ ప్రాపర్గా రాకపోతే మనకి మాస్క్ కూడా షేప్ సరిగా ఉండదు అనమాట. సో జస్ట్ నేను ఈ కార్నర్కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి దీన్ని కూడా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇక్కడ స్టాపుల్ చేస్తాను. సో ఇదండి సింపుల్ మాస్క్ రెడీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వంశీ. సో ఖచ్చితంగా మీరు ఈ ఫేస్ మాస్క్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వాయిస్ ఆఫ్ వంశీ.